the Lord. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, బలపరచువాడవు, హెచ్చించువాడవు, ఆ పక్షము నిలచి దయనిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, అందరూ చేతులెత్తండి. యేసయ్యా నీకే నీకే స్తోత్రము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచ్చిన భాగాన్ని చదవండి ఒకసారి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవుని స్తోత్రం. ప్రభునందు పేర మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం చాలా శ్రేష్టమైనటువంటి సంగతులను మనకు తెలియచేస్తుంది. వర్తమాన భూత భవిష్యత్ కాలపు సంగతులను తెలియచేసే గ్రంథం ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథాన్ని గురించి కొన్ని విషయాలు ముందుగా నేను మీకు తెలియచేస్తాను. ప్రకటన గ్రంథం క్రీస్తు శకం 96వ సంవత్సరంలో రాయబడింది. ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి భక్తుడైనటువంటి యోహాను. యోహాను అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా ఆదరణ అని అర్థం. అయితే బైబిల్ గ్రంథంలో యోహాను అను పేరు కలిగిన వారు 5 ఉన్నారు. ఎంతమంది? 5 ఉన్నారు. ఈ 5 ఎవరు అనంటే, మొదటి వ్యక్తి బాప్తిస్మిచ్చి యోహాను, రెండో వ్యక్తి జబదయ కుమారుడని యోహాను, మూడో వ్యక్తి పేతురు తండ్రి అయిన యోహాను, నాలుగో వ్యక్తి అన్న అనబడిన ప్రధాన యాజకుని యొక్క బంధువుడైన యోహాను, ఐదో వ్యక్తి మార్కు అను మారు పేరు కలిగిన యోహాను. ఇలాగూ బైబిల్ గ్రంథంలో యోహాను అను పేరు కలిగిన వారు 5 ఉన్నారు. ఈ 5లో ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను ఎవరు అనంటే జబదయ కుమారుడని యోహాను. ఈ జబదయ కుమారుడైనటువంటి యోహాను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి అత్యంత ప్రియమైన శిష్యుడు. యేసు రొమ్మును ఆనుకునేటువంటి శిష్యుడు యోహాను. ఈ యోహాను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శ్రమపడి హింసించబడి రక్తమంత ధారపోసి సిలువ మరణం పొంది సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచి యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. యోహాను కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ యోహాను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నటువంటి ఆ దినాల్లో
రోమా సామ్రాజ్యం ప్రభుత్వం చేస్తుంది. రోమా సామ్రాజ్యం యొక్క ఏలుబడి అక్కడుంది. యూదులు కానీ, యూదా పట్టణము కానీ, యూదా దేశము కానీ రోమా ప్రభుత్వపు అధికారము క్రింద ఆ ప్రజలు ఉన్నారు. ఆ దినాల్లో రోమా ప్రభుత్వం ఒక ఆజ్ఞ జారీ చేశారు. ఆ దినాల్లో రోమా ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్న డొమిషియన్ అనే చక్రవర్తి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏమనంటే, యేసుక్రీస్తుని గురించి ఎవరు ప్రకటించకూడదు, యేసుక్రీస్తుని గురించి ఎవరు కూడా సాక్ష్యం ఇవ్వకూడదు. ఎవరైనా ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తే వారిని కఠినంగా శిక్షిస్తాం, అవసరమైతే మరణానికి కూడా అప్పగిస్తాం అని చెప్పి ఒక కఠినమైనటువంటి ఆజ్ఞను జారీ చేశారు. అయితే ఆ ఆజ్ఞ జారీ అయినటువంటి ఆ దినాల్లో, చాలా భయంకరమైనటువంటి దినాల్లో దేవుని వాక్యం ప్రకటించకూడదు, యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పకూడదు అనేటువంటి ఆటంకపరుస్తున్నటువంటి ఆ భయంకరమైన దినాల్లో ప్రకటన గ్రంథం యొక్క గ్రంథకర్త అయిన యోహాను ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఒకరోజు ఆయన ఇలాగే వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే రోమా అధికారులు, రోమా సైనికులు వచ్చి యోహాన్ని పట్టుకొని బంధించి ఒక చోటుకు తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళి అటొకటి ఇటొకటి 2 స్తంభాలు ఎత్తుగా నిలబెట్టి ఆ స్తంభాల మీద అడ్డముగా ఒక పెద్ద మ్రాను వేసి, ఆ మ్రాను మీద నుండి పెద్ద తాడు ఒకటి వేసి, ఆ తాడు ఒక చివర నడుముకు, యోహాను నడుముకు కట్టి రెండవ చివర సైనికులు లాగి పట్టుకున్నారు. ఎదురుగా ఒక అధికారి నిలబడి యోహాను అడుగుతున్నాడు, యోహాను, యేసుక్రీస్తుని గురించి ప్రకటించకూడదు, దేవుని వాక్యం ప్రకటించకూడదు అని చెప్పాం కదా, శిక్షిస్తామని చెప్పాం కదా, నువ్వెందుకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నావు, ఎందుకు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్తున్నావు అని యోహాను అడిగితే, యోహాను అంటాడు, అయ్యా, కన్నవాటిని విన్నవాటిని నేను ప్రకటించకుండా ఉండలేనయ్యా అన్నాడు. అనగానే ఆ అధికారికి కోపం వచ్చింది. కోపం వచ్చి, రే తాడు లాగండ్రా అన్నాడు. అనగానే సైనికులు గట్టిగా తాడు లాగారు. లాగగానే యోహాను నడుముకు కట్టింది కదా, ఈ తాడు లాగగానే యోహాను ఆ తాడు మీద అలాగే పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళి ఆ పైన వేలాడుతున్నాడు. పైన వేలాడుతూ ఉన్నటువంటి యోహానుకి సరిగ్గా క్రింద పెద్ద మంట పెట్టి, ఆ మంట మీద గంగాళం పెట్టి, ఆ గంగాళంలో నూనె పోసి ఆ పెద్ద మంట పెట్టి మండిస్తున్నారు. మంట మండుతుంది, గంగాళం వేడెక్కిపోయింది, నూనె మసిలిపోతుంది, మరిగిపోతుంది, నురుగులు కక్కుతుంది, తెరులుతుంది నూనె. అంత మంట పెట్టారు. ఎదురుగా నిలబడిన అధికారి పైన వేలాడుతున్న యోహాను చూసి, యోహాను ఒకసారి క్రిందకు చూడన్నాడు. క్రిందకు చూశాడు. మంట మండుతున్నట్టు, నూనె మసులుతున్నట్టు కనబడుతుంది. చూస్తూనే ఉన్నాడు అలాగే యోహాను. ఆ అధికారి అంటాడు, ఇదిగో చూడు, మంట మండుతుంది, ఇప్పుడు ఈ నూనెలో నిన్ను పడేస్తావు, నువ్వు చనిపోతావు, ఇక నీ ఉండవు అని చెప్పేసి బెదిరిస్తున్నాడు. యోహాను కనులెత్తి చూసి అంటాడు, అయ్యా, మంట మండినా పర్వాలేదు, నూనె మసిలిపోయినా పర్వాలేదు, నేను ఈ నూనెలో పడి చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నా కన్నులారా నేను దేని చూశానో, నా చెవులారా నేను వేటిని విన్నానో, నేను దాన్ని ప్రకటించకుండా ఉండలేను అన్నాడు. ఒకసారి చప్పట్లు కొడితే ఏమైందంట? నేను ప్రకటించకుండా ఉండలేనన్నాడు. ఆ అధికారికి కోపం వచ్చింది. రే తాడు వదిలేయండి అన్నాడు. తాడు వదిలేశారు. తాడు వదిలేయగానే ఆ పైన వేలాడుతున్న యోహాను సరాసరి వచ్చి ఆ మసిలిపోయిన నూనెలో పడిపోయాడు. ఇక ఆ నూనెలో పడిపోగానే చుట్టూ యోహాను అభిమానులు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. అయ్యో ఇక యోహాను లేడు, అయ్యో ఇక దైవజనుడు లేడు, అయ్యో భయంకరమైన శ్రమ వచ్చేసింది అని చెప్పి ఎంతగానో గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. దేవుని బిడ్డలు ఏడుస్తుంటే రోమా అధికారులు, రోమా సైనికులు మాత్రం నవ్వుకుంటున్నారు. ఇంతటితో యోహాను పీడ విరగడైపోయింది. ఇంకెవ్వడు దేవుని వాక్యాన్ని ప్రకటించడు.
అని చెప్పేసి వాళ్ళేమో నవ్వుకుంటున్నారు. ఇక్కడ నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటూ ఉండగా, ఏడ్చేవాడు ఏడుస్తూ ఉండగా, ఆ నూనెలో పడిపోయిన యోహాను అన్నాడే, ఆయన పైకి తేలి చక్కగా ఈతేస్తా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక రోమా అధికారులకి, రోమా సైనికులకి కంటి చూపే నోటి మాట లేదు. ఇంత మసిలిపోయిన నూనెలో ఎలా బ్రతికాడు అసలు అని ఆశ్చర్యపోతున్నాడు. ఎలా బ్రతికాడు అని అంటే, యోహాను అంటే ఎవరు అనుకున్నావు? యోహాను దేవుని భక్తుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యోహాను అంటే దేవుని భక్తుడు. ఆయన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు అన్నాడు. స్తోత్రం. దేవునికి తన భక్తులంటే ఎంతో ఇష్టం. తనకి ఇష్టం. ఏమండి, ఆయన ఇష్టం. ఆయన ఏది చేస్తాడో అది చేస్తాడు. యోహాను దావీదు భక్తుడు 115వ కీర్తన 3వ వచనం అంటాడు, మా దేవుడు ఆకాశమందున్నాడు, ఆయన తనకి ఇచ్చవచ్చినట్లుగా చేయుచున్నాడు అని రాయబడింది. ఆయనకు తనకి ఇచ్చవచ్చినట్లుగా చేస్తాడు, తనకి ఇష్టమైనట్లుగా చేస్తాడు. ఆయన కట్టాలంటే కడతాడు, పడద్రోయాలంటే చెప్పండి పడద్రోస్తాడు. ఆయన నాటాలంటే నాటుతాడు, పెళ్ళగించాలంటే పెళ్ళగిస్తాడు, ఉంచాలంటే ఉంచుతాడు, తీసేయాలంటే ఏసు రక్తమే. ఆయన ఇష్టం, ఆయన ఇష్టం. ఎందుకు ఇలా జరిగింది అని అడిగే అర్హత మనకు లేదు. ఆయన ఇష్టం. ఆయన ఏది చేస్తాడో అది. నేను స్తోత్రం. ఏమండి, మనకంటే ఘనులైన వారు, మనకంటే గొప్పవారు, మనకంటే పేరు ప్రఖ్యాతులు, అందచందాలు, ఆస్తిపాస్తులు కలిగిన వారు ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ మనం మాత్రం ఉన్నాం. ఏసు రక్తమే. స్తోత్రం. అంటే మనం ఉన్నామంటే వాళ్ళకన్నా మనం గొప్పవాళ్ళమైనా, వాళ్ళకన్నా మనం మంచివాళ్ళమైనా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకన్నా గొప్పవాళ్ళమని కాదు, వాళ్ళనేమో రమ్మన్నాడు, మనల్నేమో ఉండమన్నాడు. స్తోత్రం. అందుకే మనం ఉన్నాం. అయితే ఎందుకు ఉంచాడు మనల్నంటే, ఈ సంవత్సరం అన్నా ఫలిస్తావేమోనని, ఈ సంవత్సరం అన్నా నీ విశ్వాసం కొంచెం వృద్ధి అవుతుందేమోనని, ఈ సంవత్సరం అన్నా నీ ప్రార్థన శక్తి కొంచెం పెరుగుతుందేమోనని, ఈ సంవత్సరం అన్నా ఇంకా ఆధ్యాత్మికంగా బలపడతావేమోనని ఉండనిచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇష్టం. ఎవరిని ఉండనిస్తాడు, ఎవరిని తీసుకోవాలో తీసుకుంటాడు. ఇప్పుడు యోహాను ఉండనివ్వటం దేవుని చిత్తం. ఆయనకి ఇష్టమైంది. అందుకే అంత మసిలిపోయిన నూనెలో పడిపోయినా చెప్పరే తిరిగి బ్రతికాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే దేవుని కార్యాలు ఎంతో చెప్పండి గంభీరములు అని రాయబడింది. దేవుని స్తోత్రం. ఆయన కార్యాలు గంభీరం అండి. ఇశ్రాయేలు ప్రజలు ఆ మందస్సు మోసుకొని యోర్దాను దాటుతున్నప్పుడు, మందస్సు మోయిచున్న యాజకుల యొక్క పాదములు యోర్దాను నది నీళ్లను తాకగానే యోర్దాను ఏమైపోయింది? ఏకరాశిగా నిలిచిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, అగ్ని 7 అంతలుగా చేసి ఆ అగ్నిగుండంలో షడ్రకు మేషకు అబేద్దునుగోలు పడేస్తే అగ్ని వాసన కూడా అంటకుండా దేవుడు రక్షించాడు వాళ్ళని. స్తోత్రం చెప్పండి. దానియేలు సింహాల బోన్లో పడేస్తే సింహాలు దానియేలుని తినివేయకుండా వాటి నోళ్ళు మూసివేసి దానియేలుని దేవుడు రక్షించాడు. స్తోత్రం. రక్షించాడా లేదా? ఇంత గొప్ప కార్యం చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడు, తన భక్తుల పట్ల ఇంత కృప చూపుతున్న దేవుడు యోహాను పట్ల కూడా కృప చూపాడు. ఆయన ఉండాలి అని అనుకున్నాడు, ఉంచాడు. దేవుని స్తోత్రం. ఏమండి, ఎలా ఉండగలిగాడంటే, ఆయన పైనుండి కింద పడుతున్నాడా? ఏమండి, ఆ భక్తుని కిందకు వస్తున్నాడా? వస్తూ ఉండగా ఆ భక్తుని యొక్క పాదాలు మసిలిపోయిన నూనె అలా తాకగానే నూనెంతా చల్లారిపోయిందండి. హల్లెలూయా, హల్లెలూయా. నూనెంతా చల్లారిపోయింది. ఆ గంగాళం లోతు ఎంతో చెప్పున 2 మనుషులు అంత లోతు ఉంటుంది ఆ గంగాళం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత లోతుకి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు బ్రతికించాడు. మసిలిపోతున్న నూనె చల్లారిపోయింది. దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇప్పుడు ఎందరో భక్తులు నేను మీకు చూపించాను. తన భక్తుల పట్ల చేసిన కార్యాలు ఈ రాత్రి దేవుడు నీ పట్ల కూడా చేయబోతున్నాడు. ఈ రాత్రి నీకు కూడా కృప చూపబోతున్నాడు. నీ పట్ల ఒక అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. చచ్చిన లాజరును బయటికి రమ్మని పిలవగానే సజీవుడిగా తిరిగి లేచి వచ్చాడు. అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు.
ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మీలో కొందరు చాలా దుఃఖంతో ఇక్కడికి వచ్చారు. చాలా వేదన వెంటాడుతుంది. నీ నోరు నవ్వుతుంది కానీ నీ హృదయం ఏడుస్తుంది. నిన్ను చూశాడు ప్రభు. తీరని వేదన ఒకటి వెంటాడుతుంది. కృంగిపోతున్నావు, నలిగిపోతున్నావు. పరిస్థితి అంటే అర్థం కావట్లేదు. ఎవరికి చెప్పుకున్న తీరని సమస్యల మధ్యలో నువ్వు ఉన్నావు. కానీ ఈరోజు దేవుని పట్ల ఒక అద్భుతం చేయబోతున్నాడు. నీ సమస్యలు యోర్దానులాగా పొంగి పొర్లుతున్న సమస్యలైనా వాటన్నిటిని ఏకరాశిగా నిలిపివేయబోతున్నాడు. 7 అంతలుగా మండుచున్న అగ్నిగుండం లాంటి సమస్యలైనా అగ్ని బలమును చల్లార్చబోతున్నాడు దేవుడు. ఒకవేళ నీ సమస్యలు సింహములాగా నోరు తెరుచుకొని నిన్ను మృంగివేయాలని చూస్తున్నా వాటి నోళ్ళు మూసివేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. మసిలిపోతున్న నూనె లాంటి సమస్యల మధ్యలో నీ ఉన్న ఆ నూనెను ప్రభు చల్లార్చబోతున్నాడు. నీ పట్ల ఒక అద్భుతాన్ని ప్రభు చేయబోతున్నాడు. నమ్ముతున్న వారు గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నువ్వు కృంగిపోయి ఉన్నావుగా, వేదన పడుతున్నావుగా, దిగులు పడుతున్నావుగా, నీ కన్నీరు ప్రభు చూశాడు. నీ గుండె బరువెక్కిపోయింది. చాలా దిగులుతో ఉన్నావు. ఇంటికి వెళితే నెమ్మది ఉండట్లేదు, సమాధానం ఉండట్లేదు, నిద్ర పట్టట్లేదు, భోజనం చేయాలనిపించట్లేదు. చాలా దిగులు వెంటాడుతూ నేను కృంగిపోతున్నావు. నీ కుటుంబాన్ని బట్టి, నీ పిల్లలను బట్టి, నీ చదువును బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి ఎంతో వేదన పడుతున్నావు. దేవుడి రాత్రి ఒక అద్భుతం చేయబోతున్నాడు. మసిలిపోయిన నూనెను కూడా చల్లార్చి యోహాన్ని దేవుడు బ్రతికించాడు. యోహాన్ని దేవుడు బ్రతికించాడు. నీ పట్ల కూడా ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. ఎక్కడ కృంగిపోయి ఉన్నావో అక్కడ నిన్ను లేవనెత్తబోతున్నాడు దేవుడు. ఎక్కడ కన్నీరు కార్చావో అక్కడ నీ కన్నీరు నాట్యముగా మార్చబోతున్నాడు. ఇదిగో ఎక్కడ తల దించుకున్నావో అక్కడే ప్రభు నీ తల పైకి ఎత్తబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుత కార్యం చేయబోతున్నాడు. ఏమండి, యోహాను పట్ల కార్యం చేశాడా? యోహాను బ్రతికించాడా? ఇక రోమా అధికారులు, రోమా సైనికులు ఆశ్చర్యపోయి ఆ నూనెలోండి యోహాను బయటికి తీశారు. బయటికి తీసి ఒక బండి కట్టి ఆ బండి మీద యోహాన్ని ఒక సముద్రం దగ్గర తీసుకెళ్లారు. ఆ సముద్రం పేరు ఈజియన్ సముద్రం. ఆ సముద్రం దగ్గర తీసుకెళ్ళి ఆ సముద్రంలో ఒక దోణి ఎక్కించి, ఒక పడవ ఎక్కించి ఆ దోణిను సముద్రం మధ్యలోకి తీసుకెళ్తే ఆ సముద్రం మధ్యలో ఒక ద్వీపం ఉంది. ఏముంది? ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపంలో పడేసి తీసుకెళ్ళి ఆ ద్వీపం పేరే పద్మాసు ద్వీపం. ఆ పద్మాసు ద్వీపంలో పడేసి యోహానుతో అన్నారు, యోహాను, ప్రకటించకుండా ఉండలేనన్నావుగా, ఎవరికి ప్రకటిస్తావు? ప్రకటించుకో అని అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఏసు రక్తమే. యోహాను చూస్తున్నాడు చుట్టూ. ఏ మనుషులు అక్కడ కనపడలేదు, ఏ జాతి వారు అక్కడ కనపడలేదు, ఏ భాష మాట్లాడేవారు అక్కడ కనపడలేదు, ఎవరు లేరు అక్కడ. ఒంటరిగా ఉన్నాడు, చూస్తున్నాడు. ఎంతగానో గుండె పగిలిపోయింది. ఆయన ఆశ ఏంటంటే ప్రకటించాలి వాక్యం. నా ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వాలి, నా ప్రభుని గురించి నేను ప్రకటించాలి, ఒక గుంపు జనాంగాన్ని రక్షించాలి అని యోహాను యొక్క ఆశ. కానీ అక్కడ చూస్తే జనం ఎవరు లేరు, ప్రజలు ఎవరు లేరు. వెంటనే మోకాళ్ళ మీద పడిపోయాడు, గుండెలు బాదుకుంటున్నాడు. అయ్యా, నన్ను ఎందుకు ఈ స్థితికి అప్పగించావు? నా ఆశ నీకు తెలుసు అయ్యా, నిన్ను గురించి ప్రకటించాలి నాకు ఆశ కదా, నిన్ను గురించి ప్రకటించి ఒక గుంపు జనాంగాన్ని రక్షించాలి నాకు ఆశగా అయ్యా, ఎందుకయ్యా నన్ను ఈ స్థితికి అప్పగించావని ఏడుస్తున్నాడు. ఏడ్చి 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 ప్రార్థన చేస్తున్నాడు. ఆ పద్మాసు ద్వీపంలో యోహాను కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే పరలోకంలో యేసయ్య సింహాసనం కదిలిపోతా ఉంది. ఆ సింహాసనం కదిలిపోతుంది. వెంటనే ప్రభు ఒక దూతకు సెలవిచ్చాడు, ఇదిగో నా కుమారుడు ఏడుస్తున్నాడు, నువ్వు త్వరగా వెళ్ళు అని చెప్పగానే ఆ దూత వచ్చి ప్రార్థన చేస్తూ ఏడుస్తున్న యోహాను దగ్గర నిలబడ్డాడు. వచ్చి
నిలబడి యోహాను అని పిలిచాడు. పిలవగానే ఏంటి నా ప్రభు స్వరం వినబడుతుంది అని ప్రార్థన చేస్తున్న యోహాను కళ్ళు తెరిచి చూశాడు. చూసేసరికి ప్రభు ఎదురుగా ఉన్నాడు. ఎదురుగా ఉండేసరికి ఆశ్చర్యపోయాడు. ప్రభువా ఏంటో ఇక్కడున్నారు, ఏంటి ప్రభు ఇక్కడున్నారు అని చెప్పేసి ఆశ్చర్యంగా అడుగుతున్నాడు ప్రభుని అడుగుతుంటే ప్రభు అంటాడు, ఏడ్చావుగా అందుకే వచ్చానన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. తన బిడ్డలు ఏడుస్తుంటే, తన బిడ్డలు కన్నీరు కారుస్తుంటే ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. నీ కొరకు ఆయన వస్తాడు, నీ కొరకు దిగి వస్తాడు, నీతో మాట్లాడతాడు, తన హస్తంతో నిన్ను తాకుతాడు, నీ పట్ల ఒక అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు. కానీ చాలామంది అనుకుంటారు, అసలు ఇంత ఏడుస్తున్నా నా దేవుడు అసలు చూడట్లేదు అనుకున్నా. ఏడ్చి కన్నీళ్ళన్నీ ఇంకిపోతాయి అంట కొంతమందికి. ఏసు రక్తమే అది ఓట అండి, అది ఇంకిపోదు, ఎప్పుడు ఇంకిపోయేది కాదు కన్నీళ్ళు. స్తోత్రం. కానీ కొంతమంది అంటారు, ఇంకిపోయిన ఇంకా ఎంతకాలం ఏడ్చాను నేను, ఏసు రక్తమే. బాధపడతారు, ఎంతకాలం ఏడవాలి ఇంకా అని బాధపడుతుంటారు. కానీ నువ్వు కార్చిన కన్నీరు నేలపాలు అయిపోయింది అనుకుంటున్నావు, నువ్వు కార్చిన కన్నీరు వ్యర్థమైపోయింది అనుకుంటున్నావు. కానీ నువ్వు కార్చుతున్న కన్నీరు దేవుడు తన పుట్టిలో దాచాడు. నీ కన్నీరు నేలపాలు అవ్వలేదు, నీ కన్నీరు వ్యర్థమైపోలేదు. నువ్వు దేని కొరకు కన్నీరు కార్చావో, దేని కొరకు అంగలార్చావో, దేని కొరకు నువ్వు ప్రార్థన చేసావో, నువ్వు కార్చిన కన్నీరు దేవుడు తన పుట్టిలో దాచాడు. పుట్టిలో దాయటం మాత్రమే కాదు, స్తోత్రం, నువ్వు కార్చిన కన్నీరును చూసారా, ఆ కన్నీరు తన కవిలలో రాశాడు. నువ్వెంత కన్నీరు కార్చావో, ఎంత ఏడ్చావో, దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లల కొరకు నువ్వు ఏడ్చిన ఏడుపు ఎంతో ఆయనకి తెలుసు, దేవుని స్తోత్రం. ఉద్యోగం కొరకు నువ్వు ఏడ్చిన ఏడుపు ఎంతో ఆయనకి తెలుసు. నువ్వు గృహం కొరకు ఏడ్చిన ఏడుపు ఎంతో ఆయనకి తెలుసు. అందుకే ప్రభు అంటాడు, నువ్వు కన్నీళ్లు విడుచుట నేను చూశానని చెప్పు అన్నాడు. స్తోత్రం. నువ్వు కన్నీళ్లు విడుచుట చూశానని చెప్పు. నువ్వు కన్నీళ్లు విడుచుట చూస్తాడు ఆయన. నువ్వు కన్నీళ్లు విడుచుట చూచిన దేవుడు, నీ కన్నీరు బుట్టిలో దాచిన దేవుడు, నీ కన్నీరు తన కవిలలో, తన గ్రంథములో రాసిన దేవుడు ఒక రోజున నీ కన్నీరు నాట్యంగా మార్చబోతున్నాడు. నీ నోటి నిండా నవ్వుంచబోతున్నాడు, నీ పెదవులు ప్రహర్షించబోతున్నాయి. గొప్ప సంతోషం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గొప్ప కార్యం చేస్తాడండి. మనం ఆరాధిస్తున్న దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసు మేలు చేస్తాడు, అంతగానో కృప చూపుతాడు, మర్చిపోయేవాడు కాదు. యోహాను ఏడుస్తుంటే ఎదురుగా వచ్చి ప్రభు నిలబడ్డాడు. ఏంటి ప్రభు మీరు వచ్చారండి, ఏడ్చావుగా అందుకే వచ్చానన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఏడవాలనుకుంటే పరిపూర్ణంగా ఏడవండి. ఎంత కన్నీరు కార్చాలనుకుంటే కార్చేయండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. రోదన చేయండి, స్తోత్రం, అదైందా. నిజంగా ఏడవండి, నిజంగా ఏడవండి. పై ఏడుపులు ఏడవద్దు. యేసు రక్తమే. మార్త ఏడుస్తూ వచ్చింది. ప్రభు చెప్పాడు, మార్త నువ్వు నమ్మిన ఎడల నా మహిమను చూస్తావు అన్నాడు. అయినా ఏడుస్తుంటే మార్త నువ్వు కాదు కానీ మరియను రమ్మని పో అన్నాడు. సరే మరియ వచ్చింది. మరియ కూడా ఏడుస్తుంది. మరియ ఏడుస్తుంటే మరియతో అంటాడు, మరియా నా మహిమను చూస్తావమ్మా, ఎందుకు ఏడుస్తావంటే అయినా మరియ ఏడుస్తుంది. మరియ ఏడుస్తుంటంట యేసయ్య హృదయంలో కలవరపడ్డాడంట. ఆత్మలో కలవరపడి హృదయములో ఆయన ఎంతగానో దుఃఖపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో కలవరపడ్డాడు. మరియ ఏడుస్తుంటే యేసయ్య ఆత్మలో కలవరపడ్డాడు. అక్కడ రాయబడుతుంది ఒక మాట, యేసు కన్నీళ్లు విడిచాను అని రాయబడింది. ఎందుకు విడిచాడు కన్నీళ్లు? మార్త ఏడుపుని చూస్తే ఆయనకు కూడా కన్నీళ్ళు వచ్చినాయి. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కొంతమంది ఏడుస్తుంటే చూసేవాళ్ళు కూడా, అవునా కదా, స్తోత్రం, చూసేవాళ్ళకు కూడా ఏడుపు వస్తుంది, చూసేవాళ్ళకు కూడా కన్నీరు వస్తుంది. అలాగే మరియ ఏడుస్తుంటే యేసయ్య కూడా ఏడ్చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. అది ఏడిస్తే అలా ఏడవాలి. వెంటనే మరియా ఎక్కడున్నాడు లాజరు అని అడిగాడు. వెంటనే ఆమె ఏడ్చిందా, ఈయనకి ఏడుపు వచ్చేసిందా? వెంటనే అడుగుతున్నాడు, మరియా ఎక్కడున్నాడు లాజరు అంటే, ఎక్కడున్నాడు, సమాధిలో ఉన్నాడు, పద వెళ్దాం సమాధి దగ్గరికి అన్నాడు. వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. శిష్యులతో చెప్పాడు, అయ్యా సమాధి రాయి పక్కకు పొర్లించన్నాడు. పక్కకు పొర్లించేసాడు. పిలుస్తున్నాడు, లాజరు బయటికి రా, లాజరు బయటికి రా అని పిలిచాడంటే చచ్చిన లాజరు చక్కగా బ్రతికి బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా,
హల్లెలూయా. లాజరు బ్రతకటానికి కారణం మరియ ఏడిపే, మరియ కన్నీరే. కనుక ఏడిస్తే మరియలాగా ఏడవాలి కానీ మార్తలాగా ఏడవబాకని. పై ఏడుపులొద్దు, యేసు రక్తమే. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నిజంగా ఏడ్చి చూడు. నువ్వు ఇక్కడ ఏడుస్తుంటే, యోహాను ఏడుస్తుంటే పరలోకంలో యేసయ్య సింహాసనం కదిలిపోయింది. మరియ ఏడుస్తుంటే యేసు కన్నీళ్లు విడిచాడు. నువ్వు ఏడుస్తుంటే పరలోకంలో సింహాసనం కదలాలి. దేవునికి స్తోత్రం. నిజంగా ఏడ్చి చూడు. ఎన్నో దినాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో నెలల నుండి కరుడు గట్టికిపోయింది ఈ సమస్య. తీరట్లేదుగా, సమస్య తీరట్లేదు, వేదన పడుతున్నావు. కన్నీటి ప్రార్థన చేసి చూడు, కన్నీటి ప్రార్థన చేసి చూడు. ప్రభుని నిజముగా అడిగి చూడు. మరియ ఏడ్చినట్టు ఏడు, యోహాను ఏడ్చినట్టు ఏడ్చి చూడు. నీ పట్ల దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు కృప చూపుతాడు. మీలో ఎంతమంది ఇష్టపడుతున్నారు? నిజమేనయ్యా, ఏడుస్తున్నాను కానీ నిజమే, నా ఏడుపు మార్తలాగే ఉంది, కానీ మరియలాగా నేను ఏడుస్తానయ్యా, యోహానులాగా ఏడుస్తానయ్యా. అలాంటి ప్రార్థన నేను చేస్తాను. నీ కార్యాలను చూడాలి ప్రభువా, నీ అద్భుతాలను చూడాలి ప్రభువా. చచ్చిన వారు బ్రతుకున్నట్లుగా చేయగలిగిన ప్రార్థన కన్నీటి ప్రార్థన. స్తోత్రం. హల్లెలూయా. యోహాను ఎదురుగా నిలబడిన దూత అంటాడు, ప్రభా ఏంటి మీరు వచ్చారు దూత అని చెప్పి అడుగుతుంటే, ఏడ్చావుగా అందుకే వచ్చాను. అవును ప్రభా ఏడ్చాను. ఎందుకయ్యా నన్ను ఈ శ్రమలకు అప్పగించారు? ఇక్కడ తెచ్చినందుకు ఇక్కడ ఎవరున్నారని నా ఆశ నీకు తెలుసుగా. నీ వాక్యాన్ని ప్రకటించి నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చి ఇదిగో ఒక గుంపు జనాంగాన్ని రక్షించాలి నాకు ఆశగా అయ్యా. ఇక్కడ ఎవరు లేరుగా అయ్యా, అందుకే ఏడుపు వచ్చిందయ్యా, అందుకే ఏడ్చానయ్యా. అయ్యా ఎందుకైనా నన్ను అక్కడ తీసుకొచ్చావు అన్నాడు. దేవుని స్తోత్రం. వాళ్ళ చేతికి అప్పగించు, వాళ్ళు తీసుకొచ్చి నన్ను ఇక్కడ పడేశారు అన్నారు. ఎవరికి? రోమాధికారులకి, రోమా సైనికులకి. ఆ రోమా సైనికులకు అప్పగించావు, వారు తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఎవరు లేరు. ఆయన ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ప్రభు అంటాడు, యోహాను ఇక్కడికి నేను తీసుకొచ్చిన వాళ్ళు కాదన్నాడు. లేదు ప్రభు, వాళ్ళే, నాకు తెలుసు, వాళ్ళే తీసుకొచ్చారు, రోమా అధికారులే నన్ను ఎంతో శ్రమ పెట్టారు, తీసుకొచ్చింది వాళ్ళేనయ్యా అని అంటాడు యోహాను. ప్రభు అంటాడు, కాదు యోహాను, వాళ్ళు కాదు నేను ఇక్కడ తీసుకొచ్చింది అని అంటున్నాడు. లేదు ప్రభు, వాళ్ళే తీసుకొచ్చి అంటారు. వీళ్ళిద్దరికి వాదన జరుగుతుంది. కొద్దిసేపు వాదన జరిగిన తర్వాత యోహాను తగ్గన్నాడు, అయ్యా సమస్తం ఎరిగిన వాడు నువ్వు కదా, అసలు నన్ను ఎవరు తీసుకొచ్చా చెప్పంటే ప్రభు అంటాడు, నేనే నిన్ను తీసుకొచ్చాను ఇక్కడికి అన్నాడు. ఆశ్చర్యపోయాడు. నువ్వు తీసుకురావటం ఏంటి? నేను సేవ చేయటం నీకు ఇష్టం లేదా? నిన్ను గురించి ప్రకటించటం ఇష్టం లేదా? నిన్ను గురించి సాక్ష్యం ఏంటి ఇష్టం లేదా? ఏంటయ్యా నాలో ఏమైనా లోపం ఉందా? నాలో ఏమైనా తప్పు ఉందయ్యా? ఏముందయ్యా? నేనేమైనా పొరపాటు చేశానయ్యా అని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ప్రభు అంటాడు, లేదు యోహాను, నీలో ఏం తప్పు లేదు, నీలో ఏం పొరపాటు లేదు. మరి ఎందుకు అయ్యా నన్ను తీసుకొచ్చి ఇక్కడికి, నన్ను ఎందుకు ఈ స్థితికి అప్పగించు అని అడుగుతుంటే ప్రభు అంటాడు, యోహాను నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే వర్తమాన భూత భవిష్యత్ కాలపు సంగతులు నీకు తెలియచేయడానికి తీసుకొచ్చాను అన్నాడు. హల్లెలూయా. యోహాను ఆశ్చర్యపోయాడు. ప్రభా ఇంత ప్రణాళిక ఉందా నా పట్ల, ఇంత ఉద్దేశం ఉందా, అందుకు తీసుకొచ్చావా? ఏంటి ప్రభా సంగతులు, ఏంటి ప్రభా సంగతులని యోహాను ఆశగా అడుగుతుంటే ప్రభువు చూపించాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలపు సంగతులన్నీ కూడా తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అక్కడ యోహాను ఏదైతే చూశాడో, ఏదైతే విన్నాడో అదే ప్రకటన గ్రంథంలో రాశాడు. దేవునికి స్తోత్రం. అదే ప్రకటన గ్రంథం. ఆయన చూసింది, ఆయన విన్నదే ప్రకటన గ్రంథం. ఇది ప్రకటన గ్రంథమే కానీ దేవుని స్తోత్రం ప్రకటన గ్రంథం కాదు, ఇది మర్మాల గ్రంథం. ఈ గ్రంథంలో మర్మాలు ఉన్నాయి. ఈ గ్రంథం ప్రకటన గ్రంథమే కానీ ఇది ప్రత్యక్షతల గ్రంథం. ఈ గ్రంథము ప్రవచనాల గ్రంథం. ఈ గ్రంథము ప్రవచనాల గ్రంథం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో ప్రవచనాలు ఉన్నాయి. అర్థమైందా? ఇందులో ప్రవచనాలు ఉన్నాయి, ఇందులో మర్మాలు ఉన్నాయి, ఇందులో ప్రత్యక్షతలు ఉన్నాయి. స్తోత్రం. అలాగ రాయబడిన గ్రంథం దేవుని కార్యం ఇది. అన్ని శ్రమల్లో నుండి యోహాను వచ్చి ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడు. కనుక శ్రేష్టమైన సంగతులు. అయితే మనం చదువుకున్న మాటను చూసారా? ఏ మాట? 3వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు,
నేను తలుపు నొద్ద నిలిచి ఉండి నేను తట్టుచున్నాను అని అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తలుపు నొద్ద నుండి నేను తట్టుచున్నాను అంటాడు. ఆయన తలుపు నొద్దున్నాడు. ఈ మాట ప్రభువు చినాసియాలో ఉన్నటువంటి లవోదికీయ సంఘముతో మాట్లాడుతున్నాడు. చినాసియాలో 7 సంఘాలు ఉన్నాయి. చినాసియాలో ఎన్ని ఉన్నాయి? 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాలు ఏంటంటే ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికీయ అనే సంఘాలు. ఈ 7 సంఘాలు 7 కాలాలను చూపిస్తున్నాయి. 7 సంఘాలు 7 కాలములను చూపిస్తున్నాయి. ఈ 7 కాలములో మొదటి సంఘం ఎఫెసు సంఘం అపోస్తుల కాలాన్ని చూపిస్తుంది. ఎఫెసు సంఘం ఏ కాలాన్ని చూపిస్తుంది? అపోస్తుల సంఘ కాలాన్ని చూపిస్తుంది. రెండోది స్ముర్ణ కాలం. ఈ స్ముర్ణ సంఘకాలము సంఘము హింసల పాలైన కాలం. హింసల పాలైన సంఘకాలానికి సూచనగా ఉంది. మూడోది పెర్గము, రాజామోదం పొందినటువంటి సంఘకాలానికి సూచన. రాజామోదం పొందిన సంఘకాలానికి సూచన. తర్వాత 4వది తుయతైరా. ఈ తుయతైరా కాలము మతాధికారుల సంఘకాలం. మతాధికారులు ఎక్కువైపోయిన కాలం అది. తర్వాత సార్దీసు సంస్కరణ సంఘకాలం లేక దిద్దుబాటు సంఘకాలం. 6వది ఫిలదెల్ఫియా సార్వత్రిక సంఘకాలం. ఫిలదెల్ఫియా సంఘం సార్వత్రిక సంఘకాలానికి సూచనగా ఉంది. 7వది లవోదికీయ సంఘం. ఈ లవోదికీయ సంఘము విశ్వాస భ్రష్టత్వపు సంఘకాలం. ఇప్పుడు మనం చదువుకున్న మాటలు లవోదికీయ సంఘానికి వచ్చినటువంటి మాటలు. లవోదికీయ సంఘమును కూర్చిన మాటలు. ఈ లవోదికీయ సంఘము విశ్వాస భ్రష్టత్వపు సంఘకాలం. అంటే ఈ లవోదికీయ సంఘకాలంలో విశ్వాసులు తమ విశ్వాసాన్ని కోల్పోతారు. విశ్వాస భ్రష్టత్వం వచ్చేస్తుంది. మొదట భ్రష్టత్వం ఆరంభమవుతుంది. ఆ తరువాత పాప పురుషుడు ప్రత్యక్షమవుతాడు. ముందు భ్రష్టత్వం ఆరంభమవుతుంది. భ్రష్టత్వం అంటే అర్థం ఏంటంటే విశ్వాసాన్ని పోగొట్టుకోవటం, రక్షణ పోగొట్టుకోవటం, దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టి లోకముతో సహవాసం చేయటం. భ్రష్టత్వం అంటే ప్రార్థన చేయకుండా లోకములో తిరుగులాడటం. భ్రష్టత్వం అంటే దేవునితో సహవాసం చేయకుండా లోకములో తిరుగులాడటం. రక్షణ కోల్పోయి ఆత్మీయతను పోగొట్టుకొని ఆత్మీయ జీవితంలో చల్లారిపోయిన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి ఇదే భక్తి, ఇదే విశ్వాసం, ఇదే ప్రార్థన అనుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులే విశ్వాస భ్రష్టం. అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. కడబుర్ర శబ్దం వినబడబోతుంది. ఈ అంత్య దినములలో, ఈ అపాయకరమైన దినములలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని వాటిని గైకొన్నవాడు ధన్యుడు అని చెప్పాడు. ప్రవచన వాక్యములు చదవాలి, ప్రవచన వాక్యాలు వినాలి. ముఖ్యముగా ఈ అంత్య దినాల్లో ప్రకటన గ్రంథ ధ్యానాలు ఎంతైనా అవసరం. ప్రకటన గ్రంథం చదివితే అందులో ఉన్న తెగుళ్ళను వస్తాయని భయం కొంత. ప్రకటన గ్రంథం కనుక చెబితే అందులో ఉన్న శ్రమలన్నీ వస్తాయని భయం. ప్రకటన గ్రంథం కనుక వింటే అందులో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులను ఎదురవుతాయని భయం. అందుకే చాలామంది ప్రకటన గ్రంథం జోలికి వెళ్ళరు. కానీ అంత్య దినాల్లో
ప్రకటన గ్రంథ ధ్యానము ఎంతైనా ప్రాముఖ్యం. ప్రకటన గ్రంథాన్ని చదవాలి. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనువాడు ధన్యుడు అని చెప్పాడు. వాక్యం చదువుతున్నారా? వాక్యాన్ని వింటున్నారా? వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? హల్లెలూయా. కీర్తనకారుడు చెప్పాడు, మొదటి కీర్తనలోనే రాశాడు, ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యాన్ని వినాలి. వింటున్నారా? అర్థమవుతుందా? నేను చెప్తున్న మాటలు మీకు అర్థమవుతున్నాయా? మాట్లాడేంటి? యేసు రక్తమే. స్తోత్రం. ఒకసారి ఒక తాతగారు వాళ్ళ మనవడికి అరటిపండు ఇచ్చాడంట తినరాని. వాడు తినకుండా చేతిలో పట్టుకొని అటు ఇటు తిప్పుతూ చూస్తున్నాడంట, పరిశీలిస్తున్నట్లే. కానీ చూస్తుంటే తాతగారికి డౌట్ వచ్చింది, వీడేంటి అరటిపండు తినడు, అరటిపండు ఏమైనా బాగాలేదేమో అని అడుగుతున్నాడు. ఎరా ఏంటి అరటిపండు బాగాలేదా, తినవేంటి అని అడిగాడు. ఈ మనవుడు ఆ అరటిపండు ఆ తాత వైపు చూడకుండా అరటిపండు వైపు చూస్తూ అంటాడు ఇట్లా తిప్పుతూ, తాతగారు అరటిపండు బాగానే ఉందిలే కానీ ఈ అరటిపండు గురించి నీకేమైనా తెలుసా అని అడిగాడు. అడిగేసరికి ఆయనకు డౌట్ వచ్చింది, వీడు ఇంత లేడు, ఇంత ప్రశ్న అడిగాడు, అసలు నాకు తెలియదంటే వీడు ఏం చెబుతాడో చూద్దామని, నాకు తెలియదు, నీకేమైనా తెలిస్తే చెప్పు అన్నాడు. అప్పుడు ఆ మనవుడు అడుగుతున్నాడు, ఏం లేదు తాతగారు, అరటిపండు తింటే బలపడతాం, తొక్కితే జారి పడతాం అన్నాడు. అరటిపండు తింటే ఏమవుతారు? తొక్కితే ఏమవుతారు? జారి పడతారు. దేవుని వాక్యం కూడా అరటిపండు లాంటిది. మీరు తిన్నారనుకోండి, మీరు విన్నారనుకోండి, చెప్పరే బలపడతారు. తొక్కారనుకోండి జారి పడతారు. అరటిపండు తొక్కితే ఇక్కడే పడతాం, కానీ దేవుని వాక్యం ఇక్కడ తొక్కితే నరకంలో పడతాం వెళ్ళి. అందుకే వాక్యాన్ని తొక్కకూడదు, వాక్యాన్ని పెడచెవిని పెట్టకూడదు, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆ వాక్యాన్ని వినాలి, ఆ వాక్యాన్ని ధ్యానించాలి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, 119వ కీర్తన అంతా కూడా వాక్యం గురించి చెప్తూ కీర్తనకారుడు అంటాడు, ఆయన వాక్యం నా బాధల్లో నాకు నెమ్మది కలుగు చేసిందంట. ఆయన వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై ఉన్నదంటాడు. ఆయన వాక్యం నా బాధల్లో నెమ్మది కలుగు చేసిందంటాడు. స్తోత్రం చెప్పండి. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది అంటాడు. కనుక దేవుని వాక్యం అంత విలువైంది. కనుక వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యానుసారంగా జీవించాలి. కానీ లవోదికీయ సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉందో చెప్పునా? వాక్యాన్ని నిర్లక్ష్యం పెడుతున్నారు, ప్రార్థన నిర్లక్ష్యం పెడుతున్నారు. ఇష్టమైతే వెళుతున్నారు, లేకపోతే లేదు. ఒకవేళ వెళ్ళినా పరిపూర్ణంగా దేవుని సంఘములో ఉండలేకపోతున్నారు. మొదటున్న విశ్వాసం లేదు, మొదటున్న వైరాగ్యం లేదు, మొదటున్నటువంటి ప్రార్థన శక్తి లేదు. విశ్వాసములో సన్నగిలిపోయారు, బలహీనైపోయారు. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ రాత్రికాల సమయంలో ప్రభునందు పేర ఇదిగో ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. విశ్వాసాన్ని కోల్పోవద్దు, నిరీక్షణ కోల్పోవద్దు, ప్రార్థన తగ్గిపోవద్దు. ఇదిగో నీ ప్రార్థన తగ్గనివ్వద్దు. ప్రభు అంటాడు, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యం చేయకుడు అంటాడు. ఆత్మను ఆర్పుకోవద్దు. పరిశుద్ధాత్మ శక్తి ఆరిపోతుంది, పరిశుద్ధాత్మ అగ్ని ఆరిపోతుంది. మొదటున్న శక్తి లేదు, మొదటున్న బలము లేదు, మొదటున్న భాషలు లేవు, మొదటున్న ప్రవచనాలు లేవు, మొదట ఉన్న ప్రత్యక్షలు లేవు, ప్రత్యక్షతలు కూడా లేవు. కోల్పోతున్నారు. ఒకసారి యోచించి, మొదట నువ్వు రక్షించబడినప్పుడు, మొదట నువ్వు దేవుని సన్నిధికి రావటం ఆరంభించినప్పుడు నీ విశ్వాసం ఎంత, ఇప్పుడెంత నీ విశ్వాసం? ప్రార్థన ఆరంభించినప్పుడు నీ ప్రార్థన జీవితం ఎంత, ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది నీ ప్రార్థన? ఏడ్చి ఏడ్చి కన్నీరు కార్చిన ప్రార్థన ఇది మునుపు, కానీ ఇప్పుడు ఏడవలేకపోతున్నావు, కన్నీరు కార్చలేకపోతున్నావు, రోదన చేయలేకపోతున్నావు. ఇదిగో మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, దేవుని సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. పండగలు పబ్బాలు అయితే బాగా చేస్తున్నావు, కానీ దేవుని సంఘాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నావు. ఆత్మీయతను కోల్పోతున్నావు, పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నావు, విశ్వాసపు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నావు. ఏ సంఘం అని చెప్పాను? ఏ సంఘం అని చెప్పాను? ఇది ఏ సంఘం? ఇది స్తోత్రం.
విశ్వాస భ్రష్టత్వానికి గురైపోయినటువంటి సంఘం లవోదికీయ సంఘం. లవోదికీయ సంఘం, ఈ సంఘ పరిస్థితి అంతా కూడా చదువుతుంటే ఆ సంఘ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనా? ఒకడు బైబిల్ చదువుతూ పరుగున పాస్టర్ గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడండి. బైబిల్ చదువుతూ ఇంట్లో బైబిల్ చదువుతూ పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. పాస్టర్ గారు అన్నాడు. ఏంట్రా అని అంటున్నాడు ఆయన. అయ్యగారు, ఈ మాట ఎప్పుడు చెప్పలేదే మాకు అన్నాడు. ఏం మాటరా? ఇదిగో ఇక్కడ చూడు, ఈ సంఘం గురించి ఎప్పుడు చెప్పలేదే అన్నాడు. ఏం సంఘం రా? లవోదికీయ సంఘం అంట. ఏ సంఘం అంట? లవోదికీయ సంఘమే. ఈ సంఘం గురించి ఎప్పుడు చెప్పలేదే అని అంటున్నాడు. లవోదికీయ సంఘం ఏంట్రా బాబు, ఇట్రా, ఇన్నిసార్లు బైబిల్ చదివాను, ఎప్పుడు చూడలేదు ఆ సంఘాన్ని, ఇట్రా అని చెప్పేసి తీసి దగ్గరికి పిలిచి బైబిల్లో చూస్తే ఆ సంఘం పేరు లవోదికీయ సంఘం ఉంది. ఏసు రక్తమే. ఏ సంఘం ఇది? ఈ లవోదికీయ సంఘం వాడికి ఎలా కనపడింది? అది ఏసు రక్తమే. ఇప్పుడు సంఘాల పరిస్థితి కూడా అదే, లవోదికీయ సంఘం. ఏసు రక్తమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు మంచోళ్ళు, మీ సంగతిగా నేను చెప్పేది. అలాంటి స్థితిలోకి సంఘాలు వెళ్ళిపోతున్నాయి. అలాంటి స్థితిలోనికి ఆత్మీయులు వెళ్ళిపోతున్నారు. అలాంటి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ భ్రష్టత్వం ఆరంభమైందంటే సాతానుడు వచ్చేస్తాడు, అపవాది వచ్చేస్తాడు, దుష్టుడు పాప పురుషుడు వచ్చేస్తాడు. ఇక నీ జీవితంలోకి వచ్చేస్తాడు. నీ జీవితంలో భ్రష్టత్వం ఆరంభమైందంటే నీ జీవితంలోకి దుష్టుడు వచ్చేస్తాడు. నీ కుటుంబంలో, నీ గృహములో భ్రష్టత్వం ఆరంభమైందంటే నీ ఇంటిలోకి దుష్టుడు వచ్చేస్తాడు. సంఘాల్లో భ్రష్టత్వం ఆరంభమైందంటే సంఘాల్లో కూడా దుష్టుడు, స్తోత్రం చెప్పరే, హల్లెలూయా, దుష్టుడు వచ్చేస్తాడు. ఇక దుష్టుడు వస్తే ఆ ఇల్లు ఎలా ఉంటుందో చెప్పనా? ఒకసారి ఇల్లు బాగు చేసుకున్నాను, ఇంటోళ్ళు వచ్చారు. వాళ్ళు ఇల్లు బాగు చేసుకుంటున్నారని చెప్పి వాళ్ళు ఇల్లు బాగు చేసుకుంటారని చెప్పి ఆ ఇంటిలో ఒక దయ్యం ఉంటే ఆ దయ్యం బయటకు పారిపోయింది. అది బయటకు పారిపోయింది, వెళ్ళిపోయి ఇంకో ఇల్లు ఎత్తుక్కుంటా ఉంది. ఈ ఇంటి వాళ్ళేం బాగా రెడీ చేస్తున్నారు ఇల్లు. ఏసు రక్తమే. ఏమండి, బాగా ఇల్లు శుభ్రం చేస్తున్నారు, బాగా చక్కబెడుతున్నారు, ఇల్లు బాగు చేసుకుంటున్నారు. ఈ దయ్యం వెళ్ళి ఇంక ఏ ఇల్లు దొరికిద్దో నాకని ఇల్లు తిరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా ఈ దయ్యానికి ఖాళీ లేదు. ఏ ఇంటికి వెళ్ళి ఈ దయ్యానికి చోట్లేదు. స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా ఇల్లు దొరకట్లేదు ఈ దయ్యానికి. అరే, ఏ ఇల్లు కూడా ఖాళీగా లేదే, అసలు నేను వదిలిపెట్టి వచ్చిన ఇల్లు ఎలా ఉందో చూద్దామని మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి అది ఏ ఇంటి నుండి వెళ్ళిందో ఆ ఇల్లు చూస్తే ఆ ఇల్లు అంతా శుభ్రంగా ఊడ్చి అమర్చి పెట్టుందంట. స్తోత్రం. హల్లెలూయా. ఓడవటానికి ఊడ్చారు కానీ, అమర్చడానికి అమర్చారు కానీ, యేసు రక్తమే. స్తోత్రం. అది ఖాళీగా ఉంది. ఆ దయ్యం వచ్చేసింది. ఆ ఇంట్లోకి వచ్చి, అబ్బా ఎంత చక్కగా అమర్చారు, ఈ ఇంత గొప్పగా అమర్చిన ఈ ఇంట్లో నేనొక్కదాన్ని ఉంటే ఏం బాగుంటుందని ఆ దయ్యం వెళ్ళి దానికంటే మరీ చెడ్డవైన 7 దయ్యాలు తీసుకొచ్చింది. ఇప్పుడు మొత్తం ఎన్ని అయినాయి? 8 దయ్యాలు అయినాయి. ఈ 8 దయ్యాలు ఒక ఇంట్లో ఉంటే, అసలు ఒక దయ్యాన్నే తట్టుకోలేము. యేసు రక్తమే. 8 దయ్యాలు ఒక ఇంటిలో ఉంటే ఇక ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? బాగుంటారా? నెమ్మదిగుంటారా? సమాధానంగా ఉంటారా? అది వేలాడతాయండి దయ్యాలు. యేసు రక్తమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటే దయ్యాలుంటే నెమ్మది ఉంటుంది ఆ కుటుంబంలో, దయ్యాలుంటే ఆరోగ్యం ఉంటుంది ఆ కుటుంబంలో, దయ్యాలుంటే సమాధానం ఉంటుంది ఆ కుటుంబంలో, దయ్యాలుంటే వెలుగుంటుందా కుటుంబాల్లో? అంత చీకటి కమ్ముకొని ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, గొడవలు, కక్షలు, భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు, ఎంతో భయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితి కనుక భ్రష్టత్వం కలిగింది అని అంటే, భ్రష్టత్వం మొదలైందంటే ఆ దయ్యాలు వచ్చేస్తాయి, సాతానుడు వచ్చేస్తాడు. ఇక సాతానుడు వస్తే ఇక నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ఆదరణ ఉండదు. ఒక ఆయన పాట పాడతాడు, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. చప్పట్లు కొట్టరా? చప్పట్లు ఎవరు కొడతారు? కొట్టండి, గట్టిగా కొట్టండి.
కాలము మారినా కష్టాలే తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలే తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలే తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు. ఐశ్వర్యం కొదువేమీ, కుటుంబంలో కలతేమీ లేదు. అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు. సమాధానం కొదువైనది, నెమ్మది నంద సమాధానం కొదువైనది. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింత కాలం, లోకంలో చూశాను నేనింత కాలం. అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు. సమాధానం కొదువైనది, నెమ్మది నంద సమాధానం కొదువైనది, సమాధానం కొదువైనది, నెమ్మది నంద సమాధానం కొదువైనది. హల్లెలూయా. లోకంలో ఎన్నో జయాలు చూశానయ్యా, కానీ నాకు సమాధానం లేదండి. దేవుని స్తోత్రం. ఏం లేదంట, సమాధానం లేదన్న, నాకు సమాధానం లేదయ్యా, నెమ్మది లేదయ్యా అన్న. ఎందుకు? కారణం ఏంటంటే దయ్యాలు ఏలుబడి చేస్తున్నాయి. ఆ గృహములో ప్రభువు లేడు. ఎన్నో గృహాలు వెతికిన దయ్యం ఏ గృహములో ఖాళీ లేదు. కారణం ఏంటంటే ఆ గృహములో దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకే దీనికి ఖాళీ లేదు. యేసు రక్తమే. స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, సమాధాన పాత్రుడు అక్కడ ఉన్నాడు ఆ గృహములో. యేసు క్రీస్తు ప్రభులు వారు ఏ గృహములో ఉంటారో ఆ గృహములోనికి పాప పురుషుడు రాడు, అపవాది రాదు, ఏ దయ్యం ఆ గృహములోనికి రాలేదు. స్తోత్రం. హల్లెలూయా. ఆ గృహాలన్నీ తిరిగి ఎక్కడ ఖాళీ దొరకపోవడం కారణం ఏంటంటే ఆ గృహాల్లో దేవుడు ఉన్నాడు, ఆ గృహాల్లో దేవుని వాక్యం ఉంది, ఆ గృహాల్లో ప్రార్థన ఉంది, ఆ గృహాల్లో దేవుని స్తుతి ఉంది. నీ ఇంటిలో స్తుతి ఉంటే, నీ ఇంటిలో స్తుతి ఉంటే, నీ గృహములో ప్రార్థన ఉంటే, ఇదిగో నీ గృహములో వాక్యం ఉంటే సాతాడు ఏమాత్రం కూడా నీ ఇంట్లోకి చెప్పు రాలేడు. యేసు రక్తమే. స్తోత్రం చెప్పండి. కొంతమంది ఇల్లు కట్టుకున్నప్పుడు ప్రార్థనా గది అని పెడతారు, అని ఒక గది కడతారు. మీలో ఎవరికైనా ఉందా ప్రార్థనా గది? ఎవరికైనా ఉండి చేయి చూపించండి. నేనేమనలే, చేయి చూపించండి. యేసు రక్తమే. ఒక్కరు గాడ్ బ్లెస్ యు, దేవుడు మీరు దీవించిన కాక. అయితే నేను ఒక సంగతి చెప్తాను, ఫీల్ అవ్వకే. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనా గది ఇల్లు ప్రారంభించేటప్పుడు ఇది ఏ గది అమ్మంటే ప్రార్థనా గది అని చెప్తారు. దేవుని స్తోత్రం. కొన్ని నెలల తర్వాత వెళ్తే ఆ ప్రార్థనా గది అన్ని పాత సామాన్లు గదే, ఏది పాడైపోయిన మొత్తం తీసుకొచ్చి ఆ గదిలో పడేస్తూ ఉంటారు. ఇక అక్కడ ప్రార్థన ఉండదు. యేసు రక్తమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి గది ప్రార్థనా గదిగా ఉండాలి.
ప్రతి గది ప్రార్థనా గదిగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. నీ బెడ్రూమ్లో ప్రార్థన ఉండాలి, నీ చిల్డ్రన్స్ రూమ్లో ప్రార్థన ఉండాలి, నీ కిచెన్లో ప్రార్థన ఉండాలి, నీ హాల్లో ప్రార్థన ఉండాలి. దేవుని సన్నిధి, దేవుని స్తోత్రం, నీ గృహములో ఉండాలి. దేవుని మందస్సం అక్కడ ఉండాలి. రక్షణ గూర్చిన ఉత్సాహ సునాద గీతాలు నీ ఇంటిలో వినబడాలి. దేవుని దీపం నీ తల మీద ప్రకాశించాలి. దేవుని రహస్యం నీ గుడారం మీద ఉండాలి, నీ ఇంటి మీద ఉండాలి. అప్పుడు నువ్వు పెట్టిన అడుగెల్లా నీతిలో పడింది. ఏసు రక్తమే. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, గృహాలు దర్శిస్తాడు. పాస్టర్ ఏం కాదులే కానీ గృహాలు దర్శిస్తాడు. పాస్టర్ కాదు, గృహాలు దర్శిస్తాడు. వెళ్తాడు, ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అండి ఈయన పని ఏంటంటే ఏదైనా ఒక ఇంట్లోకి వెళ్ళగానే గుండెలు బాదుకుంటూ వామ్మో 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 అర్థమ్మా ఏంటమ్మా అంటాడు. అటు గుండెలు బాదుకోగానే ఆ ఇంటోళ్ళకి అడలెత్తిపోద్ది. ఏంటైనా ఏంటైనా ఏమైంది ఆయన ఏమైంది ఆయన కంగారు కంగారు ఏమైందంటే విన్నామ్మా అమ్మో వామ్మో ఏమేసి పెంచుతున్నావమ్మా అంటాడు. ఏమేసి పెంచేది ఏంది అని ఏంటైనా అని అంటే గుండెలు బాదుకుంటూ మంచం కింద చూస్తూ ఉంటాడు. వామ్మో వామ్మో ఏంటమ్మా అసలు వామ్మో ఏందమ్మా ఇన్నున్నాయి అంటాడు. ఏసు రక్తమే. తలుపు సాటుని చూస్తాడు, వామ్మో ఏంటమ్మా ఇన్నున్నాయి అంటాడు. ఏసు రక్తమే. వీళ్ళకేం కంగారు పడుతూ ఉంటారు, అసలు ఏంటో చెప్పడం. గుండెలు బాదుకొని ఇక చివరికి ఇలా కంగారు తిన్నాను ఏందని చెప్పండి ఆయన అని ఏడుపు మొదలు పెడితే కానీ అప్పుడు చెప్తాడు. ఏందని అంటే విన్నాం అసలు ఏమేసి పెంచుతున్నా, అసలు ఎన్ని దయ్యాలను చూడ మంచం కింద, ఎన్ని దయ్యాలను చూడదా మూలన, అసలు ఏమేసి పెంచుతున్నావు, ఇన్ని దయ్యాలు పెట్టుకున్నావు, ఇంట్లో సమాధానం ఉందా? లేదు. ఆరోగ్యం ఉందా? లేదు. మరి ఎట్టుంటుంది ఎన్ని ఉంటే అని అంటాడు. ఏసు రక్తమే. స్తోత్రం. దయ్యాలను పెంచుతున్నారంట, పోషిస్తున్నారంట. కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఏంటి కారణం? ఇంత భయంకరమైన భ్రష్టత్వానికి కారణం, ఇంత భయంకరమైన పరిస్థితికి కారణం ఏంటంటే అసలు ఆ సంఘాన్ని గురించి ఇప్పుడు మనం చదువుతుంటే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను నేను. 14వ వచనం నుండి ఆ సంఘాన్ని గురించిన సంగతులు ఉంటాయి. అయితే 15వ వచనం అంటాడు, లవోదికీయ సంఘంతో నీ క్రియలు నేను ఎరుగుదును అని అంటాడు. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు, కానీ నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చని స్థితిలో ఉన్నావు అంటాడు. ఏ స్థితిలో ఉన్నారంట? ఆ సంఘం స్థితి ఏంటి? నులివెచ్చని స్థితి. ఇటు చల్లగా లేదు, అటు వెచ్చగా లేదు, నులివెచ్చని స్థితిలో ఉన్నాయి. ఈ నులివెచ్చని స్థితి ఏ మాత్రం కూడా నీకు ఆశీర్వాదం కాదు. ఈ నులివెచ్చని స్థితి ఏంటంటే ఇటు దేవుల్లో ఉంటారు, అటు లోకంలో ఉంటారు. ఇటు దేవుని బలలో చేయి వేస్తారు, అటు దయ్యపు బలలో కూడా చేయేస్తారు. ఇటు దేవుని ఆరాధిస్తారు, అటు వచ్చి చెరువు కట్టు మీద డ్రామా వేస్తే డ్రామా కూడా వెళ్తారు. ఏసు రక్తమే. ఇటు దేవునిలోది కావాలి, అటు లోకంలోది కూడా కావాలి. నులివెచ్చన స్థితి. ఈ స్థితి కలిగిన వారిని ఒక భక్తుడు అన్న కంచరగాడిద స్వభావం అన్నాడు. ఏ స్వభావం అంట? కంచరగాడిదని ఎప్పుడు చూసారా? కంచరగాడిద ఒకే జంతువుకు 2 పేర్లు ఉంటాయి. కంచరగాడిద అంటారు, ఇంకోటి సార్ల గుర్రము అని కూడా అంటారు. దానికి సార్ల గుర్రము అని పేరు, కంచరగాడిద అని పేరు. ఏసు రక్తమే. స్తోత్రం. దాన్ని ఇంగ్లీష్లో ఒకే మాట జీబ్రా అంటారు అండి. దాని ముఖం చూస్తేనేమో గుర్రం మొహం లాగా ఉంటుంది, దాని మొండుని చూస్తేనేమో గాడిదలాగా ఉంటుంది. ఏసు రక్తమే. ఇదే కంచరగాడిద స్థితి, ఇదే స్వభావం. 2 తలంపులు, 2 ఉద్దేశాలు, 2 స్థితిగతులతో ఎంతగానో కొట్టిమిట్లాడుతున్నారు. ఇదే భ్రష్టత్వం. వీళ్ళు వెచ్చగానైనా లేరు, చల్లగానైనా లేరు. ఏ స్థితిలో ఉన్నారు? నులివెచ్చగా ఉన్నారు. అందుకే ప్రభు అంటాడు, నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించాను అంటాడు. నీ మీద ఉమ్మివేయబోతున్నాను అంటాడు. ఉమ్మేస్తాడంట ఆయన. మీ ముఖం మీద ఉమ్మేస్తే ఊరుకుంటారా? నిజంగా చెప్పండి, ఊరుకుంటారు? అసలు ఎంత కోపం వచ్చింది. కానీ ప్రభు వేస్తాడంట, ఉమ్మేస్తాడంట నీ ముఖం మీద. నీ ముఖం మీద ఉమ్మేస్తాడు. ఎందుకంటే నువ్వు నులివేర్చిన స్థితిలో ఉన్నావు, నీ మీద ఉమ్మి వేస్తాడంటాడు. ఎందుకంత ఇంత నులివేర్చిన స్థితి? ఈ భ్రష్టత్వం ఎందుకు వచ్చింది? ఈ నులివెచ్చని స్థితి ఎందుకు వచ్చింది? ఏంటి కారణం అని మనం చూస్తే అక్కడ అంటాడు, ఈ సంఘం అనుకుంటుందంట, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరివి.
ఏ స్థితిలో ఉంది ఆ సంఘం? దౌర్భాగ్యపు స్థితిలో ఉంది ఆ సంఘం. చెప్పండి, ఏ స్థితి అంట? దౌర్భాగ్యపు స్థితి అంటే భక్తి జీవితంలో దౌర్భాగ్యపు స్థితిలో ఉంది.